హైవేస్, కోడికత్తి సీను, గులకరాయి డ్రామా, వివేకానంద రెడ్డి హత్య కేసు, ఇవన్నీ మీరు క్రాస్ చెక్ చేయండి. ప్రతి దానిలో కూడా శవరాజకం చేయటం, ప్రతి దానిలో కూడా యువకులని బలి చేయటం, ఫైనల్లీ లబ్ధి పొందటం ఈ జగన్ అండ్ వైసీపీలో ఉంది. తాజాగా మొన్న వచ్చేసి ఈ రామగిరి మండలం ఉంది కదా, రాప్తాడు నియోజకవర్గంలో, ఆడికి వచ్చున్నారు. పాపిరెడ్డిపల్లిలో లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చినప్పుడు ఈ హెలికాప్టర్లో వచ్చాడు. రిటర్న్ హెలికాప్టర్లో వెళ్ళాలి, కానీ విండ్ షీల్డ్ పగిలిపోయిందని చెప్పేసి వెళ్ళకుండా రోడ్డు మార్గం జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు. దెన్ ఆ హెలికాప్టర్ పైలట్ శ్రేయస్ జైన్ అండ్ అనిల్ కుమార్ అని పోలీసులు పిలిపించారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో వెళ్ళింది ఎందుకు? విండ్ షీల్డ్ పగిలిపోయిందని. మరి దాన్ని రిపేర్ చేసే కదా వెళ్ళాలి. హెలికాప్టర్ రిపేర్ చేయకుండా హెలికాప్టర్ ఎగిరిపోయింది అంటే ఏంటి అసలు ఇదంతా? ఈలోపి వైసీపీ బ్యాచ్, జగన్ బ్యాచ్ అంతా ఏం చేశారు? జగన్ ప్రాణాలకు ప్రమాదం ఉంది, జగన్ అసలు పట్టించుకోవట్లేదు. అనకూడదని వాడు గోరంట్ల మాధవ్ అయితే ఆడవాళ్ళకి అక్క కాదు, మగవాళ్ళకి బావ కాదు, ఈ లోకేష్ అటువంటి వాడు, ఈ లొకేషన్కు జెట్ కేటగిరీ సెక్యూరిటీ అన్నాడు. తీసుకొని లోపలేశారు. వేరే విషయం. ఎందుకు? కిరణ్ ఎవరో పోలీసులు పట్టుకెళ్తాడు, అడ్డు వచ్చాడు కదా, అందుకు లోపలేశారు. కూటమిలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరెవరో ఎన్ని రకాలుగా గొరాతగా మాట్లాడుతున్నా, బూతులు తిడుతున్నా కార్యకర్తలు ఫీల్ అవుతున్నారు తప్ప వీళ్ళు మాత్రం కేసులు పెడతారు. ఏంటంటే వాళ్ళ కర్మ అంతే, వదిలేండి అంటున్నారు. బట్ శృతి మించినప్పుడు మాత్రం లోపలేస్తున్నారు. ఇందాక కూడా వాళ్ళని ఎందుకు వాళ్ళని హైలైట్ చేయడం న్యూస్ చెప్పేసి నేను పట్టించుకోవట్లేదు. ఆ కృష్ణవేణి క్యాండిడేట్స్ నథింగ్ బట్ అభ్యర్థి అన్నట్టుగా అంటున్నాం. బొమ్మ బాబోయ్, అసలు ఆ పర్సన్ అయితే ఘోరాతి ఆ పోస్ట్ అయితే ఈ మధ్య. అది కూడా నేను ఎలా చూశానంటే, నా సర్కిల్ కొంతమంది షేర్లు చేస్తూ ఉంటే వీళ్ళని ఏం చేయరా. మన కిరణ్ చేపులను అరెస్ట్ చేసిన తర్వాత ఈమన్నది ఏంటి, ఇది అన్నది ఏంటి అని చెప్పేసి ఘోరంగా పోస్టులు పెడుతున్నాను. ఊరి నాని టూడో దూరం అంటే బెటర్ బాబు అని అనుకున్నాను. అంత దారుణంగా ఉన్నాయి పోస్టులు అయితే. ఆమెను ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు. సరే, వైసీపీకి సంబంధించి ఇటువంటి వాళ్ళు ఎంతమంది బలిపోసులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు ఈ పైలట్లు కూడా దాన్ని పైలట్ను పిలిపించారు. అప్పుడు వాళ్ళు చెప్పారు, సార్ హెలికాప్టర్ దిగిన మాట నిజం, వెళ్ళిన మాట నిజం, మధ్యలో విండ్ షీల్డ్ పగిలిన మాట నిజం. ఏంట్రా బాబు ఇది అంతా? అప్ అండ్ డౌన్కి బుక్ చేశారు సార్. గోదావరి ఏవియేషన్స్ సంబంధించిన హెలికాప్టర్. ఓకే, చిప్పర్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు బుక్ చేశారు దీన్ని. రెంట్ ఎంతో మాకు తెలియదు. ఓకే, వైట్ ఫీల్డ్లో ఉన్నటువంటి ఏరియా నుంచి మేము వచ్చున్నాము, అప్ అండ్ డౌన్ వెళ్ళాలి. హెలికాప్టర్ దిగ్గానే ఒక్కసారి మీద పడిపోయారు జనానికి, హెలికాప్టర్ మీద వచ్చేసి. ఇక అక్కడప్పుడు ఆ క్యాండిడేట్ వెళ్ళిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. బట్ ఆ తర్వాత ఎక్కడైనా మరలా వచ్చేసి మీద పడిపడి హడావుడి చేస్తారు. అప్పుడు ఇదంతా జరిగిందన్నారు. కరెక్టేనమ్మా, మరి విండ్ షీల్డ్ పగిలిపోయింది కదమ్మా, మళ్ళీ అలా ఎగిరిపోయారమ్మా. సార్ బేసిక్ ఎక్విప్మెంట్ అని ఉంటుంది, అది కనుక ఉంటే మనం వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ప్రయాణికులు లేరు, వెనకాల లేరు, పైలట్ కో పైలట్ మేమే ఉన్నాము, అండ్ బేసిక్ ఎక్విప్మెంట్ ఆల్రెడీ ఉంది, సో వెళ్ళిపోవచ్చు సార్, మేము అందుకే వెళ్ళిపోయామని అన్నారు. ఇంకా 1,000,000 క్వశ్చన్లు అడుగుతుంటే వీళ్ళ దగ్గర ఆన్సర్ లేదు. ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీలు కానీ ఆడే డ్రామా గాన మీరు కానీ ఏమాత్రం జై కొట్టినా, ఆ డ్రామాలో మీరు ఒక రోల్ పోషించినా, మీకు తెలిసి తెలియకుండా ఆ డ్రామాలో మీరు ఇన్వాల్వ్ అయినా సర్వనాశనమే, బ్రతుకులు రోడ్డుని బట్టమే. ఇప్పుడు అన్యాయంగా ఇదిగో ఇద్దరు పైలట్లు ఆ కోడికత్తి సింగ్ జీవితాన్ని నాశనం చేశారు. ఆ గులకరాయి డ్రామాతో నాశనం చేద్దాం చూస్తారు, బట్ ఒప్పుకోలేదు వాళ్ళు. ఇప్పుడు వచ్చేసి పైలట్ల జీవితం నాశనం చేద్దాం చూస్తున్నారేమో నాకైతే అనిపిస్తుంది. బట్ మరలా చెప్తున్నా, ఇప్పటికీ వీరి గొర్రెల్లాగా పిచ్చి మూర్ఖుల్లాగా ఇంకా వైసీపీకి జగన్ కనుక మీరు అనుకూలంగా కనుక ఉంటే మాత్రం మీ జీవితాలను ఎవరూ బాగు చేయలేరు. నేను మరలా చెప్తున్నా, నేను వైసీపీ అన్నా జగన్ అన్నా ఇలా ఉంటున్నా, ఎందుకంటే కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి. ఇక రిమైనింగ్ మీ ఇష్టం, ఏ పార్టీకి వెళ్తారా, ఇండిపెండెంట్ కొట్టేస్తారా మీ ఇష్టం. బట్ వాళ్ళ వెనకగా ఉండకండి, ఆ పార్టీ మాది అన్నట్టుగా అసలు అనుకోకండి. పాపం ఈ పైలట్లు శ్రేయస్ జైన్ అండ్ అనిల్ కుమార్